नयन तेजमेन कारमयी मनोनिश्चयं मकारमयी श्वासचलनमे शिकारमयी वाञ्छितार्थमेव कारमयी योचन सकलमु यकारमयी नादं नकारं मन्त्रं मकारं स्तोत्रं शिकारं वेदं वकारं यज्ञं यकारं ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय। శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 21, 22, 23 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం అన్నమాట శివానంద లహరిలో. ముందుగా 21వ శ్లోకం సంస్కృత శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణై సేవిత విభో. అనురాధ గారు ఎంతో చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వినిపించారు. దాని ప్రతిపదార్థాన్ని విందాం మనం. హే స్మరారే, కామునకి శత్రువైన వాడా, భో స్వామిన్, సకల లోకాలని వశపరుచుకున్నవాడా, గణైహి, గణముల చేత, సేవిత, ధ్యానింపబడువాడా, హే విభో, ఓ సర్వవ్యాపకుడా, హే శివ, అఖండానంద స్వరూపుడవగు పరమేశ్వర, ధృతి, ధైర్యమనేయుడు, స్తంభ, నిట్రాడు, ఆధారము, ఆధారముగా కలదియో, దృఢ, దృఢమైన, గుణ, త్రిగుణ కార్యములగు దేహాదులైనడి తాళ్లతోటి, నిబద్ధాం, నిలుపబడినదయ్యి, సగమానాం, ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి వెళ్ళగలిగేది, విచిత్రాం, నానా రంగులు కలది లేదా వాసనలు కలిగినది అని అర్థం అనమాట. పద్మాఢ్యాం, లక్ష్మీయుక్తమును, పద్మములు అంటే చిత్తరువులతో ఉన్నదని, ప్రతి దివస, ప్రతిదినమందును, సన్మార్గ ఘటితం, బ్రహ్మ విచారమందు చేరిక గలది లేదా రాజమార్గమునందు అమర్చబడినది, విశదాం, నిర్మలమైనది, మచ్చేతః, నా చిత్తమనడు, స్ఫుట పట కుటీం, స్ఫుటమైన డేరాను, ప్రాప్య, పొంది, శక్త్యాసహ అంటే పార్వతితో కూడి, జయ, సర్వోత్కర్షగా ఉండుము అని. దీని తాత్పర్యం, కామజయము కలిగి సర్వస్వతంత్రుడవును సర్వవ్యాపకుడవును పరమానంద స్వరూపుడవు అయిన ఓ పార్వతీ వల్లభ, నా చిత్తం ఇప్పుడు ఒక గూడారంలాగా ఉంది. నా మనఃకుటీరంలోకి విషయ నిత్యత్వధారణ అనడి నిట్రాటి పైన నిలిపిపెట్టాను. గుడారం తాళ్లతో కట్టబడి నిలుపబడ్డట్లుగా చిత్తము త్రిగుణాల వల్ల పుట్టిన దేహాదులతోటి నిలపబడి ఉంది. ఈ గుడారం ఎక్కడ కావాలంటే అక్కడికి పోవడానికి ఈ చిత్తం అక్కడికి తీసుకువెళ్తోంది దాన్ని. ఈ గుడారం పలు రంగులతోటి, పద్మాల వంటి చిత్రాలతోటి ఉంది. నా చిత్తం బహువిధాలుగా చిత్ర విచిత్రాలుగా జన్మాంతర వాసనలతో కూడి సంపదను కోరుకుంటోంది. అంతేకాకుండా బ్రహ్మ విచారమునందు కూడాను కూర్పబడి ఉంది. ఇలాంటి నా చిత్తకుటీరమునందు శక్తితో కూడా నువ్వు వచ్చి నివసించవయ్యా. ఈ గుడారంలోకి నువ్వు పార్వతీదేవితో సహా వచ్చి నా పూజలు అందుకో అంటూ ఇందులో తాత్పర్యం వస్తుంది. అయితే దీని వివరణలోకి గనక మనం వెళ్తే, ఇంతకుముందు శ్లోకంలో చిత్తాన్ని పూర్తిగా ఈశ్వరాధీనానికి వదిలినట్లుగా, తనకు తన చిత్తం పైన ఏమాత్రం మమకారం అధికారం లేనట్లుగా చెప్పిన ఆదిశంకరుల వారు
చిత్తాన్ని శివపరంగా చెయ్యొచ్చు గాని ఆ చిత్తము శివుడు ఉండడానికి సదుపాయంగా ఉంటుందా అన్నదానికి ప్రస్తుత శ్లోకంలో ఆ చిత్తం, ఆ మనసు ఎలాంటిదో చెప్తున్నారన్నమాట. అది ఎలా ఉందిట? ధృతి స్తంభాధారాం దృఢ గుణ నిబద్ధం అన్నారు. అంటే శివుడు అనవసరంగా చలిలో ఎక్కడో గౌరీశంకర శిఖరంపై ఇల్లు వాకిలి లేనివాడుగా ఉండాల్సిన పనేం లేదు. హాయిగా వసించడానికి తగ్గ గుడారం అంటే డేరా తన వద్ద ఉంది అంటున్నారు శంకరుల వారు. ఏ విధమైన వికారాలు లేనిది అంటే బాహ్యమైన ఒత్తిళ్లకు బలాలకు ఏమాత్రం ఆకారం పాడవనిది, స్థిరత్వాన్ని దృఢత్వాన్ని కలిగి ఉండే విధంగా త్రిగుణాలు చేత కట్టబడ్డి చెక్కు చెదరని ధైర్యం అనే నిట్రాతిని ఆధార స్తంభంగా తీసుకుని కలిగి ఉంది అని చెప్పి ఇంకేం చెప్తున్నారు? సగమనాం అన్నారు. ఒక చోట ఉంటే విసుగు వస్తుందేమోనని ఋతుధర్మాలు మారుతున్నప్పుడల్లా ఆ ఋతుధర్మాలకు అనుగుణంగా ఉండే వేరే వేరే చోట్లకు నివాసాన్ని మార్చుకోవాలన్నా, అలా సుదూర తీరాలకి మార్చుకోవడానికి, దూర ప్రయాణాలు చేయడానికి ఎంతో కాలం పట్టే అవసరం లేకుండా వాయువేగం కన్నా ఎక్కువ వేగంతో మార్చగలిగేది ఈ మనోవేగం. అది సగమనాం అనే విశేషణంలో ఉందని గుర్తించాలి అంటూ ఇక్కడ మనకి దీని వివరణనిచ్చారనమాట. ఇంకా ఏమన్నారు? విచిత్రం పద్మాఢ్యం అన్నారు. ఈ చిత్తకుటీరాన్ని గుడ్డతో చేసిన డేరాయే కదా అని తేలిక భావంతో తీసి పారేయడానికి వీల్లేదు. రకరకాల భావాలనే రంగురంగుల విచిత్రమైన పూర్వజన్మ సంస్కారాలనే వాసనలు ఇది కలిగి ఉంది. ఈ కుటీరంలో అనాహత పద్మం లాంటివి చాలా ఉన్నాయి. ఈ పద్మాల్లో లక్ష్మీదేవి వసిస్తుంది, సంపదలతో విరజిల్లుతూ ఉంటుంది. కాబట్టే ఇది విచిత్ర పద్మాఢ్యం అంటూ దీనికి చెప్పుకొచ్చారు. ఇక ప్రతి దివస సన్మార్గ ఘటితం అన్నారు. అంటే నిత్యం ఈ కుటీరంలో వేదాంత చర్చ, బ్రహ్మ జిజ్ఞాసకు సంబంధించిన ప్రసంగ కార్యక్రమాలు, రాజయోగాది మార్గాల విశ్లేషణాత్మక ప్రవచనాలు ఇలా జరుగుతూనే ఉంటాయి. అవకర లక్షణాలతో ప్రదర్శించబడేవి ఏవి ఇందులో కనబడవు. మహానుభావులు ఇష్టపడి ఉండడానికి చాలా వీలుగా అణువుగా ఈ చిత్తకుటీరం ఉంటుందని ప్రతి దివాస సన్మార్గ ఘటితం అనే విశేషణాల ద్వారా సూచించారు ఇందులో మనకి. ఇక్కడ ఈ చిత్తకుటీరము ఇరుకుతనము మలిన లక్షణాలు లేనిదంటూ విశదాం అంటూ ఇంకో పదాన్ని కూడాను వాడారనమాట. కామధురుడు కామహరుడు అయిన శివుడికి పైన చెప్పిన లక్షణాలు గల తన చిత్తకుటీరం బాగా వాసయోగ్యంగా ఉంటుంది అని సూచిస్తూ, ఇన్ని వాసయోగ్య లక్షణాలు కలిగిన నా చిత్తకుటీరంలో అమ్మ పార్వతితో పాటు కూడా వచ్చి హాయిగా ఏ చీకు చింత లేకుండా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. మీరు నా మాట వినవయ్యా, నా ప్రార్థన మన్నించు, ఇంత ఆదరంగా ఆహ్వానించే నన్ను కాదనకు, నా మాట పెడచెవి పెట్టకు, నన్ను అనుగ్రహించు అంటూ తన హృదయ చిత్తంలో అనే గుడారంలోకి శివుడిని రమ్మని ప్రార్థిస్తున్నారు శంకర భగవత్పాదులు. అద్భుతమైన కల్పన, అద్భుతమైన కవితా ధోరణి. ఈ శ్లోకాన్ని అందించారు శంకర భగవత్పాదులు వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. ధృతియనిడి స్తంభ దృఢతరాధారమై దేహాదులనియడు దృఢగుణములు చిత్రమౌ శ్రీ పద్మ చిత్రముల్ కలదియై ప్రతిదిన సన్మార్గ పటిమొగునుచు స్ఫుటమైన నా చిత్తపట కుటీరమొకటి నిర్మమై నీ ముందు నిలిచియుండే ఈశ సర్వేశ భూతేశ గిరినివాస పరమేశ కామేశ పార్వతీశ ప్రమథగణ సేవిత హే శివస్వరూప పార్వతీదేవి గూడి నా పదిలమైన పటకుటీరములోపల వసతి గునుచు జయమునందుచు ఉండుమా స్వామి సతము. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ శ్లోకాన్ని వివరించారు. ఇప్పుడు మనం సంస్కృత శ్లోకం 22ది కూడాను వినేద్దాం. ప్రలోభాద్యైరర్థా హరణపరతత్రోధనిగృహే ప్రవేశోద్యుక్తः సన్
भ्रमति बहुधा तस्करपते इमं चेतश्चोरं कथमिह सहे शङ्कर विभो तवाधीनं कृत्वा मयि निरपराधे कुरु कृपा. అనురాధ ఈ శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడి మన కోసం వినిపించారు. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. హే తస్కరపతే అన్నారు, అంటే చోరులకు ప్రభువైన వాడా, హే శంకర భక్తులకు సుఖములు కలుగజేయువాడా, హే విభో ఓ మహాప్రభో, ప్రలోభాధ్యేహ అంటే వశీకరణము మొదలగు ఉపాయాల చేత అర్ధాహరణ ధనాకర్షణ యందు పరతంత్ర ఆసక్తి కలవాడై, చేతశ్చోర చిత్తమనేడి దొంగ, ధనిగృహే ధనవంతుని ఇంటి ముందు, ప్రవేశోద్యుక్త సన్ ప్రవేశింప ఉద్యుక్తుడగుచు, బహుదా అనేక విధములుగా భ్రమతి తిరుగుతున్నాడు, ఇమం ఈ చేతోశ్చరం అంటే చిత్తమనడి దొంగను, కథం ఎట్లాగా, సహే సహింతును, ఇహ ఇప్పుడు, తవ ఆధీనం కృత్వా అంటే నీ వశం చేసుకుని, నిరపరాధే అపరాధము లేనట్టి, మయి నాయందు కృపాం దయను, కురు చెయ్యి అంటున్నారు. కల్లబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపరుచుకోవడానికి మొదలుకొని దుష్టోపాయాలన్నీ ధనాకర్షణగా ధనవంతుల ఇంట్లో దూరి తిరుగులాడుతున్న ఈ మనస్సు అనే దొంగను నేను ఓర్వలేను, నీకు అప్పగించేశాను. ఓ చోరప్రభు అయిన శంకర, ఈ దొంగను నీ వశం చేసుకుని నిరపరాధినగు నన్ను దయతో క్షమించు, రక్షించు అంటూ చక్కగా చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు ఈ శ్లోక వివరణలోకి వెళ్దాం. కిందటి శ్లోకంలో ఏమన్నారు ఆయన, ఈ చిత్తంలో నువ్వు నివసించడానికి రావయ్యా అంటూ చక్కగా ఆహ్వానించారు. ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా నమక ధోరణిలో తస్కరాణాం పతయే నమః అన్న నామంలాగా తస్కరుడు, ఈయన దొంగలకే దొంగ అన్నట్టుగా ఇక్కడ చూపిస్తున్నారు. అదేంటో విందాం మనం. భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా నవనీత చోరుడిగానే కీర్తించబడ్డాడు. అంటే మొత్తానికి పరమాత్మ కృష్ణుడు పరమశివుడు ఇద్దరు కూడా దొంగలే అన్న అర్థం వస్తోంది. దొంగలకే నాయకులు వీరు. అటువంటి దొంగల నాయకులకు తోటి దొంగలను గుర్తించగలిగి వారిని అదుపులో పెట్టగలిగి వారి మీద ఆధిపత్యం వహించే సామర్థ్యం ఉంటుందని శంకరులు ఇక్కడ చెప్పి, తనలో తిష్ట వేసుకుని ఉన్న మనస్సు అనే దొంగను దొంగల నాయకుడైన ఆ శివుడికి అప్పగించి ఒడ్డున పడదాం అనుకుంటున్నారనమాట. ప్రలోభా ధైర్యార్థహరణ పరతంత్రో అన్నారు. మనస్సు అనే దొంగ అవతలి వారిని బుట్టలో వేసుకోగలిగే చాలా విద్యలు తెలిసిన వాళ్ళట. పెట్టుబడి పెట్టిన సొమ్ముకు కొన్ని రెట్లు ఎక్కువ ఇస్తానని మభ్యపెట్టి నమ్మించి ఇష్టమైన వారిని వశం చేసుకొని వశీకరణ మంత్రాలు ఉన్నాయని చెప్పి డబ్బు సంపద గల వారిని తేలిగ్గా ప్రలోభపెట్టి వారి వద్ద ఉన్నదంతా దొంగిలించే బుద్ధి గలవాడట. వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇలా ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర డబ్బు దస్కం నగ నట్రా సంగ్రహించడానికి అవకాశం ఉంటుందో వాళ్లతో పరిచయం ఏర్పాటు చేసుకుని పరిస్థితుల అవగాహన చేసుకుని సమయము సందర్భము చూసుకుని అవతలి వారిని కొల్లగొట్టడానికి నానా తిరుగుళ్ళు తిరుగుతట్ట ఈ మనస్సనే దొంగ. గట్టిగా మందలించి 4 దెబ్బలేసి బుద్ధి చెప్దామనుకుంటే శరీరమే ఉండని ఈ మనస్సు అనే దొంగను ఎలా అదుపులో పెట్టడం, ఎలా భరించడం అని ఎవరికైనా అనిపిస్తే తాను చేసిన పనే చెయ్యమని చక్కని సలహా ఇస్తున్నారు ఆదిశంకరుల వారు. అయితే దానికి పరిష్కారంగా శంకరులు ఏం చేశారు, ఎవరికి తగ్గ వారిని వారికి అప్పచెప్పడం మంచిది కదా. అందుకే తనకు పనికి రాకపోయినా దొంగల నాయకుడై ఉన్న శివుడికి ఏమన్నా ఉపయోగపడతాడేమోనని ఆ శివుడనే దొంగల నాయకుడికి ఆ మనస్సు అనే దొంగను అప్పగించేస్తే ఆయన ఆధీనంలో పెట్టుకుంటే సరిపోతుందంటూ ఆయన్నే ప్రార్థిస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి మనకి చెప్తుంటారు కదా, దొంగను పట్టుకోవడం పక్క దొంగ వల్లే కుదురుతుంది, కాబట్టి నా చిత్తచోరుణ్ణి నువ్వే పట్టుకోవాలని, దొంగ జట్టులోనే ఉండాలి కాబట్టి నువ్వే నా చిత్తచోరుణ్ణి ఉంచుకో అంటూ ఆయనని ఒప్పిస్తున్నారనమాట భగవత్పాదుల వారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్వంలో భౌతికంగా కనబడే దొంగలు వంచకులు ఎలాగూ ఉండనే ఉంటారు. వీళ్ళకు తోడు కనబడకుండా అందరిలో ఉండే మనస్సు అనే దొంగను ముందు సంస్కరించాలి.
మంచి చెడుకి సంబంధించిన అన్ని రకాల వాళ్ళు విశ్వంలో ఉంటారు. అంటే వైవిధ్యంగా ఉండేదే విశ్వం. అయినా దొంగలు దొంగతనం చేస్తే ఆ దొంగల దగ్గర వాటా దొంగిలించే కొంతమంది అధికారులు, ఆ అధికారుల వద్ద రాజకీయ నాయకులు, వారి వద్ద పెద్ద నాయకులు, ఆ నాయకుడిని భయపెట్టి లాక్కునే విప్లవం ఉద్యమకారులు, మళ్ళీ వీళ్ళందరూ ప్రజల్లోకి రావడం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ జగన్నాటకంలో అన్ని రకాల పాత్రధారుల యొక్క పాత్రను కూడా పోషిస్తున్నాడు ఈ భగవంతుడు. రుద్రనామకంలో చెప్పబడిన ఈ తస్కరాణాం పతయే నమో నమః వంచతే పరివంచతే అన్న మంత్రాలకి ఇది అర్థం అన్నమాట. అందుకు ఏం చేయాలో ప్రస్తుత శ్లోకంలోనే ఈ పరిష్కారాన్ని చూపించారు ఆదిశంకరుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం మనం. జనవశీకరణాది ఘన విధానములచే ధనసేకరణపైన మనసు కల్గి ధనవంతునింటిలో తను ప్రవేశించగా వివిధ మార్గములతో వెదకి తిరుగు చిత్రమౌ నాలోని చిత్తమనిడి దొంగను ఇంక ఏ విధము సహింతు నేను శంకరా భక్తవ శంకరా పురహరా ప్రభువరా స్మరహరా పాపదూర అట్టి నా చిత్తచోరిని పట్టి నీవు నీ అధీనములోనికి నిలిపి ఇప్పుడే నిరపరాధుని నాపైన కరుణ చూపి తరణ మార్గము చూపుమా తస్కరేశ. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి ఈ పద్యాన్ని కూడా వినిపించారు. ఇప్పుడు మనం 23వ శ్లోకాన్ని కూడాను చెప్పేసుకుందాం. కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. అనురాధ ఈ శ్లోకాన్ని కూడా చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని విందాం మనం. ఏ విభో, ఓ మహాదేవా, త్వత్పూజాం నీ ఆరాధనమును కరోమి చేయుదును సపది తత్క్షణమే భో శంకర ఓ సుఖకరమైన వాడా మే నా కొరకు సుఖదః నిత్యము సుఖాన్నిచ్చువాడువు భవ అగుము తస్యాహ ఆ పూజకు విదిత్వాం బ్రహ్మయగుట విష్ణుత్వం విష్ణువగుట ఫలమితి ఫలమని దిశసికలు ఇత్తువు కదా పునశ్చ మరళ దివి ఆకాశమునందు భువిచ భువియందు త్వాం నిన్ను ద్రష్టుం చూచుటకు పక్షి మృగతాం హంసపక్షి రూపం గాని వరాహ రూపం గాని వహాన్ ధరించుచు అదృష్ట్వా చూడలేక తత్ఖేదం పక్షి మృగాలుగా పుట్టవలనే దుఃఖము కథం ఎట్లాగా సహే సహింతును విభో మహాప్రభో అంటున్నారు శంకరుల వారు. శంకర నిన్ను ఆరాధిస్తున్నాను, నాకు పూజాఫలముగా మోక్షానందాన్ని ఒసుగు, కానీ బ్రహ్మత్వమో విష్ణుత్వమో దానికి ఫలమని మాత్రం ఇయ్యద్దు. అక్కడి నుండి హంసగానో పందిగానో పుట్టి నీ పాదాలను శిరస్సును కనుగొనుటకు పైలోకాలకి కిందలోకాలకి అన్నీ తిరిగి శ్రమపడలేనయ్యా నేను. ఆ మీద తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్ర జన్మల వలన అవమానాన్ని సహించలేను. కాబట్టి బ్రహ్మ విష్ణు లోకానందముల కన్నా అధికమైన సాయుధ్యముక్తిని పరమానందాన్ని నాకు ఇవ్వు అంటున్నారు భగవత్పాదుల వారు. ఇందులో చాలా చక్కగా మన కోసం చెప్పారనమాట. ఇక్కడ వివరణ ఏంటొస్తుంది మనకంటే పరమశివుణ్ణి ఆరాధించి పొందాల్సిన పరమఫలాన్ని గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. దేవుళ్లను దేవతలను ఆరాధించి వాళ్ళు ప్రత్యక్షమైతే వరం కోరుకుంటాము, వెనక ముందు చూడకుండా ఏదో లాభించే దాన్ని మనం వరంగా కోరుకుంటుంటాం. మనకు శుభం జరిగేది కోరుకోవాలి కానీ లాభించేది కోరుకోకూడదు అంటున్నారు ఇక్కడ. ఏది జరిగితే మనకి మంచి అవుతుందో అది శుభం కానీ
ఏది మనకి నచ్చుతుందో దాన్ని కోరుకుంటే అది శుభం కాదు అంటున్నారు. ఈ విషయం ఈ శ్లోక వివరణలో మనకి చాలా చక్కగా చెప్పారనమాట. శివుణ్ణి తపస్సు చేసి మెప్పించి తనకు బాగా కావాల్సి వస్తుందని వరం కోరుకున్న ఆ భస్మాసురుడి గతి ఏమైంది? అలాగే గజాసురుడి గతి ఏమైంది? అలాగే వరం కోరుకోమనగానే బండ పనులు చేసి పెడుతుంది కదా అని ఏనుగుని కోరుకుంటే మన్నాడు దాన్ని మేపడానికి మన ఆస్తులు అమ్ముకోవాల్సొస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ ఆయన చెప్పారనమాట. నిన్ను ఆరాధించినందుకు నాకు పూజాఫలంగా గొప్పగా ఉంటుంది కదా అని ఏ బ్రహ్మపదాన్నో, విష్ణు పదాన్నో ఇవ్వకయ్యా బాబూ! అలా ఇస్తే వాళ్ళు ఏ పాట్లు పడ్డారో అదే పాట్లు నేను పడాల్సొస్తుంది. నీ పాదాలను దర్శించడానికి విష్ణుమూర్తి వరాహంలాగా పుట్టి భూమిని తవ్వుకుంటూ పాతాళం అంతా గాలించేశాడు. అయినా గాని నీ పాదాలను చూడలేకపోయాడు. అలాగే నీ శిరస్సు చూడ్డానికి హంసగా పుట్టి ఆకాశ మార్గం అంతా సంచరించి బ్రహ్మ నానా తిప్పలు పడ్డాడు. వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అన్నట్టుగా ఏదో సాధించాలని క్షుద్రమైన జన్మలెత్తి కూడా సాధించేది ఏమీ లేదు, అవమానం తప్ప. అందుకని బ్రహ్మపదం వద్దు, విష్ణుపదం వద్దు గాని ఆ రెండింటికి మించిన తిరిగి మళ్ళీ ఏ కోరిక కోరవలసిన అవసరం లేకుండా చేసేది అయినా నీ తోడి సాయుధ్యాన్నిచ్చి పరమానందాన్ని ప్రసాదించు నాకు చాలు అంటున్నారు ఇందులో చాలా చక్కగా. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు పద్యాన్ని కూడా వినేద్దాం మనం. నీ పూజలను చేతు నా పుణ్యదైవమా శంకరా, హే విభో సాంబ శివుడా, విష్ణుపాదము కాని విధి పదమును కాని కలుగనీయవలదు ఫలముగాను. ఆకాశమందున హంసరూపున గాని వసుధయందు మృగరూపమున గాని నీ శీర్షపదములు నిండుగా చూడగన్ తరుగుచున్ నిన్ను నే నరయలేక అట్టి పదఫలఖేదమ్ము తిట్టుకొనుచు నేను సహింపలేనింక. కాన నీవు అట్టి పూజకు జన్మకానందమొసగు మోక్ష సాయుజ్య పదవినే మోదమిమ్ము. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. మళ్ళీ రేపు మనం మరో 3 శ్లోకాలతోటి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు.